తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్త్ ఐస్ టీవీ. రేవంత్ రెడ్డి రాజీనామా కోరుతున్నా కేటీఆర్ చెప్తున్నారు. అంటే మరొకసారి తెలంగాణ రాష్ట్ర సమితి, అంటే ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి మరోసారి పోరుబాట పట్టనుందా, లేక కేవలం ఇప్పుడు వస్తున్న ఏదైతే రైతులకు నిజంగానే కాంగ్రెస్ మోసం చేస్తుందా, లేక ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం ఈ రాజకీయ పార్టీలన్నీ తనకు తానుగా ప్రజలలో దగ్గర తీసుకోవాలని, ప్రజలతో ఒకసారి మమేకమై మరొకసారి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారా? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ఎటు వెళ్తున్నది? కాంగ్రెస్ పార్టీ నిజంగానే రైతులకు మోసం చేసిందా? గ్యారంటీలు ప్రకటించిన తర్వాత కూడా ఎలాంటి గ్యారంటీలకు కూడా ఇప్పటి వరకు అయితే కేవలం ఒకే ఒక్క బస్సుకు సంబంధించింది. ఆ బస్సు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దాని తర్వాత రైతులకు సంబంధించిన కానీ ఇతరత్ర సమస్యలకు కానీ ఏ గ్యారంటీలో కూడా సరి అయిన అమలు జరగలేదని చాలా క్లియర్గా ప్రజలు చెప్తున్నారు, అలాగే పార్టీలు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి రాజీనామా కోరుతున్నా అని కేటీఆర్ ఏదైతే చెప్తున్నారో ఈ విషయంపై ఈరోజు ఫోర్త్ ఐస్ టీవీ బిగ్ డిబేట్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. దీనికి సంబంధించిన మనతో మాట్లాడడానికి బీజేపీ నాయకులైనటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ ఐస్ టీవీ. అలాగే ఇక ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నుండి పావని గౌడ్ గారు కూడా మనతోటి ఇప్పుడు లైన్లో వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎనలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా మనతోటి ఇప్పుడు కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ఆది నారాయణ గారు కూడా మనతోని జాయిన్ అయిపోతారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేటీఆర్ ఏదైతే సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారో రేవంత్ రెడ్డి సంబంధించింది ఏదైతే ప్రామిస్ చేశారో, వాగ్దానాలు చేశారో, ఒక్క వాగ్దానం కూడా పూర్తి కాలేదు. దానికి సంబంధించిన మీరు విఫలమయ్యారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూసిన తర్వాత మనం చర్చలోకి ఇంటర్వ్యూ ఇద్దాం. ప్లీజ్ పీసీఆర్ పే దట్ బై. నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం. చలో, నీకు ఒక బంపర్ ఆఫర్. నువ్వు అంటున్నావు కదా, నేను కుల గణన చేసిన బీసీలందరూ సంతోషంగా ఉండరు, నేను రైతు బంద్ వేసిన రైతులందరూ సంతోషంగా ఉండరు, రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అందరు ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా. దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. నీకు మాటిస్తున్నాం. మేము ఇంతమంది రాము, నువ్వు భయపడకు. మేము ఇంతమంది రాము ప్రచారంకు. మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు, బయటికి కూడా రాడు. మేము జిల్లా నాయకులం కొంతమందిని తిరుగుతాం. గెలుసుడు కాదు నేను చెప్పేది. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. ఇది వాస్తవం. ఈరోజు కొడంగలే కాదు, రాష్ట్రం మొత్తంలో వాస్తవం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద బిగ్ డిబేట్. ప్రస్తుతం మన ఏదైతే ఉన్నదో మనతోటి బీజేపీ నాయకులైనటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకదాటిగా ఇక్కడ రాజ్యమేలింది తెలంగాణలో, తర్వాత ఎప్పుడైతే వచ్చిందో ఎలక్షన్స్లో పోయిన సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ చేతుల మీద ఓడిపోయింది. ఆ ఓడిపోయిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో, కొడంగల్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మరొకసారి ప్రజలలో వెళ్ళు, ఓట్ల ద్వారా గెలిచి చూపెట్టు అని చెప్తున్నారు. దీనిపై రాజకీయ లబ్ధి పొందడానికే రాజీనామాలు కోరుతున్నా, లేక వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది వాస్తవమే. అనేక అంశాల్లో ప్రామిస్ చేసి అమలు చేయలేదు. వాళ్ళు బోన్లో నిలబడ్డారు, ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ కేటీఆర్ అండ్ కేసీఆర్? 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు రాజ్యం వెళ్ళినారు, మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అడిగినారు. మరి వాళ్ళు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? అట్లయితే
ప్రతి నెల రాజీనామా చేయాలి. రోజుకో వాగ్దానం ఖాళీ అయింది, వాళ్ళకు మాట ఇచ్చి తప్పినారు కదా. రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి పదవి నుంచి పడితే, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నుంచి పడితే, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్. వాళ్ళు ప్రామిస్ చేసి ఎలక్షన్స్ లో ప్రామిస్ చేసి మాట తప్పినారే. రెండవసారి 18లో గెలిచిన తర్వాత పాత ప్రామిస్ అన్ని కూడా మాఫీ చేసారు జనాలు. మాకు మళ్ళీ ఓటేసినారు, మళ్ళీ గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ప్రజలు ఓటేసినట్టు మీకు మాఫీ చేసినట్టు కాదు. మాట తప్పిన విషయం చరిత్ర ఉండిపోతుంది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మీరు గుర్తు చేసుకురా కేటీఆర్ గారు, కేసీఆర్ అండ్ కంపెనీ ఎన్ని ప్రామిస్లు చేసినారు, ఎన్ని రకాల ప్రజలకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఓట్లు పొందడానికి. అవన్నీ అమలు చేసినారా మీరు? అట్టా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు సుమా. కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది. అదే మీ దారిలో కాంగ్రెస్ పార్టీ నడిచింది. అనేక ప్రామిస్లు ఇచ్చి కేసీఆర్ గారు మళ్ళీ మాట తప్పినా కానీ ఓట్లు వేసినారు కదా. ఏం కాదు, తెలంగాణ ప్రజలు బోలా, మనం కూడా అంతకన్నా ఎక్కువ ప్రామిస్ చేద్దాం, స్కీములు ఫ్రీబీస్ రిలీజ్ చేద్దాం, ప్రజలు ఓట్లేస్తారని భావించి మీ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళు మీ దారి తొక్కుతా ఉన్నారు. వాళ్ళు మాట తప్పి కావాలనే చేత కాదు, డబ్బులు లేవు అని తెలిసి కూడాను అమలు కాదు ఏ కోశాన కూడా అని చెప్పి తెలిసి కూడా ప్రామిస్ చేసినారు. వాళ్ళు బోన్లో నిలబడతా ఉన్నారు. మళ్ళీ మీరు ఛాలెంజ్ చేసి ఉండింది అబ్బా, మీకేమో ఆ యొక్క శాంక్టిటీ ఉంది ఆ మాటల్లో, మీ నిజాయితీ ఎక్కడ మీ మాటల్లో మీకు గుర్తుకు రావాలా? మీరు ఛాలెంజ్ విసిరినప్పుడు రాజీనామా చేస్తా, 50,000 తక్కువ వస్తే నేను రాయకెలా ఉండా, సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. అట్లయితే మెడ కోసేస్తా అని చెప్పినారు కేసీఆర్ గారు. నేను మాట తప్పి మనిషిని కాదని చెప్పేసి. అంటే కాబట్టి ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు ఇక తెలంగాణ ప్రజలు సహించరు. ఇప్పటిదాకా మాఫీ చేసి మీకు ఓట్లు వేసినారు కానీ ఇక ముందు రెండు కూడా ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి తేలిపోయింది. రెండు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ కూడాను ఒక ఆరోపణ లేనటువంటి ఒక స్వచ్ఛమైన రాజకీయాలకు మరి మార్గం చూపించేటువంటి సుపరిపాలన అందించేటువంటి పార్టీ కావాలి. 1 yearకే మాకంత బాగా యాస్టకు వచ్చింది ఈ రేవంత్ సర్కార్ అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అట్టని మీరు సంతోషపడకండి కేసీఆర్ గారు అని కంపెనీ. వారి మీద కోపం వస్తే మాకేస్తారులే అని అనుకోనికి వీల్లేదు ఏ కోశాన కూడాను. మీరు వాళ్ళు ఒకటే కాబట్టి మీ ఇద్దరి మీద కూడాను ఈ మాటలు ఏ కోశాన కూడా సూట్ కావు, ప్రజలు నమ్మరు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ. రైట్. ఒక విషయం మీతోనే అర్థాల్చుకోండి. నీరు, నిధులు, నియామకాలు అనేదైతే నినాదంతో కేసీఆర్ గారు పార్టీని తీసుకొచ్చారు ముంగటికి. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైతులకు సంబంధించి రైతు బంధు, అలాగే ఫ్రీ బస్సు, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన కానీ ఉద్యోగాలు కానివ్వండి, దీనికి సంబంధించి భర్తీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థలు వచ్చాయి కాబట్టి, అంటే కాంగ్రెస్ పదం ఒక ఉదాహరణకు ఒక్క విషయం చెప్తున్నా. ఉదాహరణకు వీఆర్ఏలకు సంబంధించింది గత 3-4 రోజుల క్రితమే మనం వీఆర్ఏలు ఎంత పెద్ద ఉద్యమం చేశారు, ఇక్కడ ఎంత పెద్ద ఆందోళన చేశారు, వాళ్ళ మీద లాఠీలు జుల్పించి వారికి కూడా ఒక కొంతమంది ఎవరైతే ఉన్నారో వీఆర్ఏలు పటేల్ పట్వారీల పోయిన తర్వాత మస్కూరులకు వీఆర్ఏగా స్థానం కల్పించారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వారిని తక్షణమే మేము తీసుకుంటామన్నారు. వారిని కూడా తీసుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రస్తుతం ఉన్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కూడా అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది ఈ వాగ్దానాలు ఇంకొకసారి నెరవేర్స్తారని ఇంకా రాబోయే కాలంలో మాకు ఇంకా అవకాశం ఉన్నది కదా, 4 సంవత్సరాల పాటు ఉన్నది కదా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా దీన్ని వర్తిస్తారండి? నన్ను అడిగిరా? శ్రీనివాస్ గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇది కాంగ్రెస్ పార్టీ 100% మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అయిపోయింది ప్రజల్లో. అనేక వాగ్దానాలు ఇచ్చి వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు. మాకు తెలుసు సార్, మేము ప్రామిస్ చేస్తున్నాం, అవి అమలు కావు, మా దగ్గర శక్తి లేదు, డబ్బులు లేవని తెలిసి మరి ఎందుకు ప్రామిస్ చేస్తున్నారు అబ్బా కాదని చెప్పి ఆ మాటలు మాట్లాడకుంటే మాకు కేసీఆర్ మింగేస్తాడు. కేసీఆర్ మాటల ముందర మేమెంత కాబట్టి అంతకన్నా ఎక్కువ ఇంకా 2 మాటలు ఎక్కువ ఇచ్చే ప్రామిస్లు చేస్తాం తప్ప ప్రజల్ని మభ్యపెట్టడానికి ఓట్ల కోసం అధికారం కావాలి. ఇప్పటికే మేమంతా ఆకలితో ఉన్నాం, 10 సంవత్సరాల కాలం పాటు అధికారం లేకుండా కష్టాలు ఉన్నాం. కాబట్టి ఏ మాట్లాడినా సరే మాట్లాడు అని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వమని చెప్పినారు, మేము ఇచ్చినాం. అందుకోసమే రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇటువంటి ప్రామిస్ చేసినారు.
కామారెడ్డి ఒక డిక్లరేషన్, వరంగల్ ఒక డిక్లరేషన్, హైదరాబాద్ ఇంకోటి, ఇలా అనేక రకాలుగా అందరికందరు ఈ దేశంలోని నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పడ్డారు. ఏం సాధిస్తారు? నాట్ ఈవెన్ మీరు చెప్పినట్టు నాట్ ఈవెన్ సింగిల్ ప్రామిస్. ఒక బస్సు కూడా అసంపూర్ణమైనటువంటి సర్వీసు. ఉన్న బస్సులు 30-25% బస్సులు రోడ్ ఆఫ్ అయినాయి. పాత బస్సులు కొత్త కొనలేదు, ఇప్పుడు కొంటున్నాం 1000 బస్సులు అని చెప్పేసి ప్రభాకర్ గారు పొన్న మాట్లాడుతా ఉన్నారు, ఇంకెవరో మాట్లాడుతా ఉన్నారు. ఆ సర్వీస్ బంద్ అయిపోయింది. వాళ్ళకు అనేక కష్టాలు. ఈ రకంగా ఏ ప్రామిస్ చేస్తారు సార్ మీరు? 40% ఓన్లీ 21,000 crores మాత్రమే మీరు రిలీజ్ చేస్తారు మాఫీ, రైతు మాఫీ, రుణమాఫీ. వాట్ అబౌట్ రిమైనింగ్? ఏ గ్రామంలో చూసినా గానీ అనేక మంది రైతులు నాకు మాఫీ కాలని వాళ్ళు దొరుకుతారు. రైట్, ఒకసారి మా ఊర్లో ఎస్ సార్, ఒక ఉప్పల్ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఎప్పుడైతే ఇప్పుడు మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు చాలా సూటిగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెల్లింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెల్లింది, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో 2 పార్టీలు కూడా వైఫల్యం చెందాయని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల దృష్ట్యా, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యానే మరొకసారి వీళ్ళిద్దరు తన గలం ఎత్తుతున్నారని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఏంటండి? ఇప్పుడు అభివృద్ధి అన్నది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. అది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అది జరుగుతుంటుంది. కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని ఇంకా అభివృద్ధిని త్వరితగతిన ముందుకు తీసుకెళ్లటంలో ప్రభుత్వాలు అంటే పార్టీలు పనిచేయాలి. సరే, మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలన 10 సంవత్సరాల్లో అభివృద్ధి ఏమి జరగలేదు అంటే పొరపాటు. అది అభివృద్ధి జరిగింది, చూసాం కదా. చాలా ఫ్లైఓవర్లు వేశారు, తర్వాత వాటర్ సమస్య కానీ ఇతర విషయాల్లో కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా కూడా అభివృద్ధి జరగలేదు. ఎందుకంటే ఇరిగేషన్ సెక్టర్లో, అలాగే జల మిషన్ విషయంలో కానీ అన్ని కూడా, భగీరథ మిషన్ కానీ అన్ని కూడా మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే, అవినీతి జరిగిందా లేదా అంటే అది వేరే అంశం. ఇప్పుడు నేను పని చేస్తాను డబ్బు తింటాను అంటే ఇవాళ జనం ఎలా తయారయ్యారు? డబ్బు తింటే తిని పని చేస్తే చాలా అనుకునే పద్ధతిలో తయారయ్యారు. కాబట్టి అడుగు జరుగుతూనే ఉంటది. అవినీతి మనం జరగలేదని చెప్పడానికే లేదు. ఈ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్. సరే, వీళ్ళు ఎన్నికల ముందు ఏం చేశారు? గెలవాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుకున్నారు. ఇవాళ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారయ్యేసరికి కొన్ని చేయలేక ఆలస్యం చేస్తున్నమాట వాస్తవం. ప్రజలు ఏది ఏమైనా కూడా వాళ్లకు సొంతంగా వచ్చే బెనిఫిట్ గురించి ఆలోచిస్తారు, కళ్ళెదురుగా అభివృద్ధి గురించి కూడా చూస్తారు. 2 ఉంటాయి. ఆ 2 సరిగా జరగలేదు అనుకోండి, ఖచ్చితంగా అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మాట చెప్పే ముందు, ఎన్నికల ముందు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే హామీలు ఇవ్వాలి తప్ప, అలా కాకుండా ఏమైపోతుందంటే గెలవాలి అనేటువంటి ఒక ధ్యేయంతో హామీలు ఇచ్చేస్తున్నారు. అది సాధ్యమా, సుసాధ్యమా? రేపు మనం అధికారం లేకొస్తే మరి మన నిధులు ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నది ఆలోచించడం చేయటం లేదు. అలా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. సరే, అధికారంలోకి వచ్చారు. ఇవాళ ఏం చెప్తున్నారు? నిధులు లేవు, కోతలు పెడుతున్నాము, అవి చేస్తున్నాము. ఇప్పుడు చూస్తాం కదా, అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళాలి అంటే నిధుల కొరత ఉంది. అప్పుల పాలైంది రాష్ట్రం. ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్పుకునేటువంటి తెలంగాణ అప్పుల పాలు ఎందుకైంది? అయింది అంటే గత ప్రభుత్వంలో కొన్ని తప్పులు జరిగాయి, కొన్ని చేయరాని పనులు చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళకు కావాల్సినటువంటి పనులు, లేకపోతే గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ బిల్లులు చెల్లింపులు, అంటే వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాలకు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని చేస్తున్నారనే ఆరోపణ వాళ్ళ జనంలోకి వెళ్ళిపోయింది. ఓకే సార్, ఒకసారి మనం పావన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. పావన్ గౌడ్ గారు ఇప్పుడు చాలా స్పష్టంగా మన అనలిస్ట్ అయినటువంటి మన లక్ష్మణ్ గారు కూడా అదే చెప్పారు, అలాగే శ్రీనివాస్ గారు కూడా. అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, బోత్ పార్టీస్, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ, ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి ఇద్దరు కూడా విఫలమైపోయారని చెప్తున్నారు. కాకపోతే దాని విరుద్ధంగా మనకు సంబంధించిన ఇప్పుడు లక్ష్మణ్ గారు ఏమన్నారంటే, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, తెలంగాణకు సంబంధించిన ఇంత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, కానీ అవినీతి కూడా చోటు చేసుకున్నది అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అందరికీ నమస్తే. ముందుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ
అభివృద్ధి చేసిందా తెలంగాణను, లేకపోతే స్కాములు చేసి అవినీతిమయం చేసిందా అనేది తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలను చేసింది బీజేపీ పార్టీ. ఫస్ట్ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులా అనేసి ప్రచారం చేసింది కూడా బీజేపీ పార్టీనే. బీజేపీ పార్టీ అది ప్రచారం చేస్తూ మేమిక్కడ ఎట్లకున్నా గెలవలేము అనేసి రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి వాళ్ళు కృషి చేసిండ్రు. కృషి చేసిన తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 420 హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా 420 రోజులు అయిపోయినా 14 నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేదు ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు. ఏమంటున్నారంటే రైతు బంధు పడ్డది, రైతు రుణం మాఫీ 100% అయిపోయింది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఇలాంటి మాటలు చెప్తున్నారు. పెన్షన్లు సరిగ్గా ఇస్తున్నాం అని ఇలాంటి మాటలు చెప్తున్నారు. రైతుల రుణం మాఫీ పావలా వంతు జరిగింది. నిన్న లగచెర్ల ఏదైతే ఉందో, నిన్న కొడంగల్ నియోజకవర్గం సొంత నియోజకవర్గంకి రామన్న గారితో నేను కూడా పోవడం జరిగింది. మీకెవరికన్నా రుణం మాఫీ అయిందా, అయిన వాళ్ళు కాకుండా కాని వాళ్ళు చేతులు లేపండి అంటే సభల 70 నుండి 80% మంది రుణం మాఫీ కాలేదని చేతులు ఎత్తడం జరిగింది. ఎవరికన్నా రైతు బంధు గాని రైతు భరోసా గాని పడ్డదా అంటే సభలో ఉన్న 100% అందరూ కూడా రైతు భరోసా ఎవరికి రాలేదు అని చెప్పిండు. సొంత నియోజకవర్గం కన్నా ఇచ్చుకుంటాడు కావచ్చు, రోజుకు 345 కోట్ల అప్పులు చేసుకుంటా ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నాం కానీ సొంత నియోజకవర్గంలో కూడా ఇచ్చింది ఏం లేదు, చేసింది ఏం లేదు. ఇంకొకటి రాజీనామా చేయి అని కేటీఆర్ గారు ఎందుకు అన్నారంటే అసలు ఆయనకు పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దేవుళ్ళందరి మీద ఒట్లేసుకుంటా నేను రుణం మాఫీ చేస్తా అనేసి కొన్ని తేదీలు పెట్టిండు. ఇప్పటి వరకు కూడా తేదీలు అయిపోయినాయి కానీ ఇప్పటి వరకు కూడా రుణం మాఫీ చేసింది. మాట మీద నిలబడే వ్యక్తిత్వం రేవంత్ రెడ్డిది కాదు అనేసి మరోసారి నిరూపించుకుంటున్నాడు. పావని గారు ఒక్క క్వశ్చన్ నేను అడగొచ్చా? అంటే నేనేమంటున్నానంటే ఈ రాజీనామా కోరే బదులు ఆ సమస్యకు సంబంధించింది ఆ రుణమాఫీలా కానివ్వండి ఇతర హామీలు ఏదైతే ఇచ్చిందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కేసీఆర్ ఎవరైతే నాయకత్వాన ఉన్నారు కాబట్టి ఆయనే వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఈ అంశాలను కనుక లేవనెత్తితే ప్రజలకు కూడా తెలిసి వస్తుంది కదా. కానీ అతను ప్రజలలోకి రాకుండా అసెంబ్లీకి రాకుండా అక్కడ ఫామ్ హౌస్లోనే కూర్చొని మాట్లాడుతున్నాడు. చాలా పెద్ద ఎత్తున విమర్శలు జరుగుతున్నాయి కదా. ఈ నేపథ్యంలో మీరు దీనికి ఎలా విశ్లేషిస్తారండి? దీనికి సంబంధించిన మీ సమాధానం ఏంటి? ఇప్పుడు కేసీఆర్ గారి సైనికులమైన మేమందరం ఎవరు రామన్న, హరీష్ అన్న, జగదీష్ అన్న, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరూ కూడా అడుగుతున్నారు. అడిగంది వాళ్ళు అడిగితే చెయ్యండి, ఇక కేసీఆర్ గారు వచ్చి సభలో మాట్లాడితే చేస్తాడు అనుకోవడం మన తప్పండి. ఇంకొకటి ఏంటంటే ఆయనకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఆయనకు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే ఉద్దేశం లేదు. నెరవేర్చుకునే ఉద్దేశం ఉన్నోడైతే రోజుకు 345 కోట్ల రూపాయల చొప్పుల అప్పులు చేసుకుంటా ఏ సంక్షేమ పథకాన్నైనా సరిగ్గా ఇంప్లిమెంట్ చేసిండండి. కనీసానికి పక్క రాష్ట్ర పొల్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ ను పెంచి ఇచ్చిండ్రు, చెప్పిన విధంగా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా. ఇప్పటి వరకు కూడా ఒక్క సంక్షేమ పథకం అన్నా ముసలవ్వలకు తాతల కోసం అన్నా పెంచి ఇవ్వాలి కదా పెన్షన్ ని, ఆ పెన్షన్ ని కూడా పెంచి ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే ఒకటి బస్సును తీసుకొచ్చిరండి, ఫ్రీ బస్సును, అది కూడా అరా కొరగానే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఫ్రీ బస్సులలో. ఇది నిన్న మన డిబేట్లో కూడా ఇది చూపెట్టడం జరిగింది. ఇంత దారుణంగా ఒక మహిళా కండక్టర్ మీద దాడి జరగడం అనేక సమస్యలలో ఇట్లా జరుగుతున్నాయి. రైట్, ప్రయాణికులే కొట్టుకోవడము, పురుషులు కూడా కొట్టుకోవడం జరుగుతుంది. ఇవాళ రేపు మనం చూసినాము, నిన్ననే పురుషులు కూడా సీట్లు దొరుకుతలేవని కొట్టుకున్నారు. పాలన చేతగాదు ఆయనకు, ఇచ్చిన హామీలను నెరవేర్చే దమ్ము ధైర్యం లేదు. ఏమన్నంటే వాళ్ళని తిట్టడము వీళ్ళని తిట్టడము. మహేష్ కుమార్ గౌడ్ ఇవాళ ఏమంటున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ శకం ముగిసిపోయింది అది ఇది అనేసి అవాకులు చెవాకులు వేడుతండ్రు. శకం ముగిసింది బీఆర్ఎస్ పార్టీది కాదు, కాంగ్రెస్ పార్టీది. దేశంలోనే భూస్థాపితం కాబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ ఎలక్షన్ల సాక్షిగా కూడా మనం చూసినాము. ఇక బీజేపీ పార్టీ అంటే ఏ పార్టీలు లేవు కాబట్టి ఆ పార్టీకి ప్రజలు బొగ్గు చూపి వాళ్ళకు ఓట్లేయడం జరుగుతుంది.
బీజేపీ పార్టీ వాళ్ళు కూడా, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చేసింది కూడా ఏం లేదు. మొన్నటి బడ్జెట్ విషయంలో గుండు సున్నాలు పెట్టిండ్రు, అది వరకు ముందు బడ్జెట్ విషయంలో గుండు సున్నానే ఇచ్చిండ్రు. కనీసానికి దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు ఇచ్చినా కూడా మన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. రైట్, ఇదే విషయంపై మనం ఇప్పుడు ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు, ఏదైతే పావని గౌడ్ గారు చాలా ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నారు, ఈ విషయంపై మీరేమంటారండి? సరే, పాపం పావని గారు వాళ్ళ పార్టీలో పనిచేస్తున్నప్పుడు సపోర్ట్ చేసుకోవాల్సింది. వారి అంతరాత్మకు తెలుసు కేసీఆర్ గారు ఎన్ని ప్రామిస్లు చేసి తప్పినారు, ఏ రకంగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్లినారు, ఏ రకంగా వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఆ భారం అంతా కూడా ఇప్పుడు మనం మోసేటువంటి పరిస్థితి. మన ఆర్థిక మంత్రి చెప్తా ఉన్నారు, వచ్చినప్పటి నుంచి 83,000 కోట్ల రూపాయలు మేము వడ్డీలకే బాకీలకు కట్టాల్సి వచ్చింది. సో ఈ కష్టాలన్నీ కూడా దూరం కావడానికి కొంచెం టైం పడుతుంది. మేము ఇచ్చిన ప్రామిస్ మేము ఇవ్వలేని పరిస్థితిలో, అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా రెండు పార్టీల నాయకులు కూడాను ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇచ్చిన హామీలు మొత్తంగా కూడా విస్మరించి ఉన్నారు. వారు చెప్పి మీరు అడిగినారు, దానికి జవాబు రాలేదు. కేసీఆర్ గారు ఎందుకు రైట్ యూ ఆస్క్, హౌస్ కు రావాలి కదా ప్రతిపక్ష నాయకులు, మరి బాధ్యత కాదా? 39 ఆన్ రికార్డ్ 39 మంది ఎమ్మెల్యేలు అన్అఫిషియల్ గా చాలా మంది పోయి ఉంటారు, ఇంకా ఆయన ఎంబడి ఉన్న కూడా పోయి ఉంటారు, చాలా మంది మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటారు. బట్ యాజ్ ఏ ఫ్లోర్ లీడర్ గా అపోజిషన్ వారు మొదలు ఉండడం ఏంటండి? హౌస్ లో వచ్చి మాట్లాడాలి, ప్రజల్లో వచ్చి మాట్లాడాలి, ఇష్యూల మీద బయటికి రావాలి. ఏం బాధ్యత ఉన్నది చెప్పండి? అరే సర్కార్ పదవి మీ బాధ మీకు వచ్చింది అపోజిషన్ లీడర్ గా, గాడి బంగ్లా బంట్రోతో అన్ని ఉంటాయి. ఈ సౌకర్యాలు మీ ఇంట్లో కూర్చొని కాదు, ఫామ్ హౌస్ లో కూర్చొని బయటికి వచ్చి ఈ యొక్క అది మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. దట్ ఈస్ నాట్ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. పావని గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. మీ వాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి సార్. ఇంటర్నెట్ కేసీఆర్ గారు వస్తలేరు అనేది కాదు, కేసీఆర్ గారు రాకపోయినా కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పోరాడుతుండ్రు, చర్చించుతున్నారు, వాళ్ళ సమస్యలను ఎత్తి చూపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే సంవత్సరం కూడా టైం ఇవ్వలేదు అని అంటారు అనేసి కేసీఆర్ గారు గమ్మునున్నారు. ఇప్పుడు అయిపోయింది, వస్తారు, ఆయన మాట్లాడతారు. కేసీఆర్ గారు రావడం కాదు సభలకు, ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. మీరు కొట్లాడాల్సింది బీజేపీ పార్టీ, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు కొట్లాడవలసింది ఎవరి మీద? బీజేపీ వాళ్ళు మాట్లాడాల్సింది ఎవరి మీద? బీఆర్ఎస్ పార్టీ మీదనా? కొట్లాడుతున్న ప్రజల కోసం కొట్లాడుతున్న మా మీద మాట్లాడుతున్నారు మీరు. మీరు కాంగ్రెస్ అడగండి, రేవంత్ రెడ్డిని అడగండి. ఆ ఫ్రీ బస్సు తీసుకొచ్చి ఆ బస్సు శాఖ ఆయన ఎవరు మంత్రి ఉంటారు కదా, రవాణా శాఖ మంత్రులు, ఆ పొన్నం ప్రభాకర్ గారిని అడగండి. రోజేంది లొల్లి అల్లరి, మహిళలు ఏంది తన్నుకోవడం, గుద్దుకోవడము, సీట్లు లేకుండా ప్రయాణం చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ మీద ప్రశ్నించండి. కేసీఆర్ వస్తలేడు, కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేసిండు అని మాట్లాడటం కాదు. దేశంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసింది? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పింది. ఇప్పటి వరకు కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఏం చేసింది బీజేపీ ఈ భారతదేశానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఏం చేయలేదు. ఓకే, రైట్. ఇదే విషయంపై ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ లేదు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ లేదు. నేను ఇంకొకసారి మీ దగ్గరకు వస్తానండి. పావని గౌడ్ గారు అలాగే శ్రీనివాస్ గారు. లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో గౌడ్ గారు, పావని గారు చెప్పారు, అలాగే శ్రీనివాస్ గారు చెప్పారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పోరు జరుగుతుందో ఆ పోరులో భాగంగానే బీజేపీ మాత్రం దీన్ని ఒక ఆసరాగా తీసుకొని లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నది. చేసింది ఏమీ లేదు. అంటే బీజేపీ పార్టీ కూడా సైతం ప్రస్తుతం ఏదైతే దేశవ్యాప్తంగా అప్పుల పాలు చేసింది, అలాగే ఉద్యోగస్తులలో కూడా చాలా దారుణంగా విఫలమైందని చెప్తున్నారు. కానీ మనం ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన చూస్తే మాత్రం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాన్ని ఆసరాగా పెట్టుకొని ఈరోజు తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా విజయం సాధిస్తానని ఒక ధీమా వీళ్ళు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ విషయంపై మీరేమంటారండి లక్ష్మణ్ గారు? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలు వస్తే అధికారంలోకి రావడానికే ప్రయత్నాలు చేస్తాయి. ప్రజలు ఇప్పుడు ఒక్కోసారి
ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆల్టర్నేట్ చూస్తారు. ఆల్టర్నేట్ చూసినప్పుడు ఎవరు బెస్ట్ అన్నది వచ్చినప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు బెస్ట్ అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ ఓడిపోతూ ఉంటుంది. ఢిల్లీలో అదే జరిగింది. సరే, ఇక్కడ కూడా గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలన మీద వ్యతిరేకత వల్లనే ఆల్టర్నేటివ్ ఏంటి బీజేపీ కాంగ్రెస్ అని చూశారు తెలంగాణలో. చూసినప్పుడు మరి ఎందుకు ఓటర్స్ బీజేపీ ఆల్టర్నేట్ కాదు కాంగ్రెస్ అని అనుకున్నారని మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది. సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇది ఓటర్ మైండ్ రీడ్ చేయడంలో బీజేపీ కూడా తప్పటడుగు వేసిందేమో అని నేను అనుకుంటున్నా ఎన్నికల సమయంలో, అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో. సరే, మళ్ళీ పార్లమెంట్లో పుంజుకున్నారు, మంచిగా 8 సీట్లు వచ్చాయి, 2 మంత్రులు అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా రాబోయేటువంటి ఏ ఎన్నికలు, జమీల్ ఎన్నికలు రాని లేకపోతే సాధారణ ఎన్నికలు రాని ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే బీజేపీ ప్రయత్నం చేస్తుంది కదా, చేయకుండా ఎందుకుంటుంది. చేయాలని అనుకున్నప్పుడు ప్రస్తుతము ఏదైతే పరిపాలన చేస్తున్నదో కాంగ్రెస్ పార్టీ దాని మీద ఎక్కువగా గురి చూపుతారు. అయితే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్న పలంగా మూమెంట్ చాలా ఫాస్ట్ గా క్రియేట్ చేసింది జనంలోకి. మేము ఉన్నాము, మా పార్టీ ఏమి పక్కకు తప్పుకోలేదు అని. అంత మూమెంట్ బీజేపీలో కనపడడం లేదు ఇప్పటి వరకు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయటంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఇవాళ. సో బీజేపీ అంత ఎదురుదాడి చేయటం లేదు. ఎందుకు చేయటం లేదు? ఆ నెట్వర్క్ ఏమైంది మరి, ఇక్కడ ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతున్నది అన్నది వాళ్ళేమో ధీమాతోనే ఉన్నారు. మళ్ళీ మేము అధికారంలోకి, అంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా వస్తామని ధీమాతో ఉన్నారు. ఉన్నప్పుడు దానికి తగిన విధంగా వర్క్ జరుగుతున్నది ఆ పార్టీలో ఇంటర్నల్ గా అనేది కూడా చూడాలి. ఓకే, రైట్ సార్. మనం ఒకసారి పావన్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. ఇప్పుడు ప్రస్తుతం అనేది లక్ష్మణ్ గారు ఏదైతే చెప్తున్నారో బీజేపీ అధికారంలో రావడానికి సరి అయిన పద్ధతిలో పోతుందని చెప్తున్నారు. కాకి దానికి విభేదిస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అంటే బీజేపీకి సంబంధించిన అయితే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, మదర్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వారు చాపకంద నీరులాగా ప్రవహిస్తూ ప్రతి విషయంలో వాళ్ళు తనదైన శైలిలో వెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికలలో కానివ్వండి, ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ, రేపు ఇంకా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీ పార్టీ నాయకుడు కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని, ఒకవేళ అంటే నేనైతే అనుకోను రేవంత్ రెడ్డి ఇంత డబ్బున రాజీనామా చేస్తారని. ఒకవేళ కనుక చేస్తే మాత్రం ఆ స్థానంలో బీజేపీ ఖచ్చితంగా అక్కడ ఆ స్థానాలలో గెలుపొందే అవకాశాలు ఉన్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఏ స్థానం అసలు బీజేపీ ఉందా అండి తెలంగాణ రాష్ట్రం? లేదు మ్యామ్, అది మా చాప కింద నీరులో వాళ్ళు ప్రవేశిస్తున్నట్టు మాత్రం మనం ఖచ్చితంగా గమనించవలసిందే. ఎందుకంటే వాళ్ళు ఒక బ్రహ్మాండంగా వాళ్ళు వెళ్తున్నారు లోపలికి చాలా పని చేస్తున్నారు. జమీల్ గారు తెలుసు, అంటే మేము కూడా అంటే వింటున్నాము. చాప కింది నీరు లాగా బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి చూస్తున్నది. నెక్స్ట్ తమిళనాడు ఎలక్షన్ తర్వాత, కేరళ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ తెలంగాణ ఎలక్షన్ లో వాళ్ళ అధికారంలోకి రావడానికి ట్రై చేస్తుంది అనేసి మేము కూడా వింటున్నాము. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని కూడా యూజ్ చేసుకుని మరి ఇక్కడ అధికారంలోకి రావడానికి చూస్తున్నారని కూడా మేము అంటే గెస్ చేస్తున్నాము. ఇంకొకటి బీసీ నినాదం కానివ్వండి, కులాల మీద కుంపట్లు చేయడం, మతాల మీద మంటలు చల్లడము. ఇప్పుడు మతం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో, మతాలు అతీతంగా అందరూ హిందూ ముస్లిం బాయి అన్నట్టుగా ఉంటారు. అయితే కులాలది ఒకటి రెచ్చగొడుతున్నారండి. ఆ రెచ్చగొట్టే విధానంలోనే అర్థమైపోతుంది బీజేపీ ఎంత టార్గెట్ చేసింది తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి అనేసి. ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణకు ఆల్టర్నేటివ్ వేరే పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. కేసీ ఇప్పుడు ఎక్కడ సమస్య వచ్చినా ఆదినారాయణ గారు జైనట్టుంది. ఆదినారాయణ గారు చెప్పండి. నమస్తే ఆదినారాయణ గారు, ప్లీజ్ మీరు ఒకసారి మీ వీడియో ఆన్ చేయండి సార్. ఇంకోటి ఏంటంటే ఈ మాక్సిమం బయట నుంచి వెళ్ళి చాలా నమస్తే ఆదినారాయణ గారు, ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకురాలైనటువంటి పావని గౌడ్ గారు చాలా ఖచ్చితంగా
చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన ఏదైతే విఫలం చెందిందో కాంగ్రెస్, ఆ విఫలానికి సంబంధించిన పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహిస్తూ తక్షణమే కేటీఆర్ అన్నట్టుగా రాజీనామా చేసి ప్రజల్లో వెళ్తే మాత్రం డిపాజిట్ కూడా దక్కదన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇంకొకటి అంటే నేను ప్లీజ్ మన శ్రీనివాస్ గారు మీ ఫోన్ను మ్యూట్ చేయండి ప్లీజ్. శ్రీనివాస్ గారు మీ ఫోన్ని కొంచెం మ్యూట్ చేస్తారా ప్లీజ్? రైట్, చెప్పండి నారాయణ గారు. ఆదినారాయణ గారు. ఓకే, గౌడ్ గారు చెప్పండి మ్యామ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆదినారాయణ పవన్ గారు చెప్పండి సార్. యా మ్యామ్, యా మ్యామ్, ప్లీజ్ ప్లీజ్. వచ్చిందా? yes yes carry on నేను మాట్లాడనా వాళ్ళు మాట్లాడనా? లేదు మీరు మాట్లాడండి మ్యామ్. ఆమె టెక్నికల్ గా ఏదో ప్రాబ్లం. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే బీజేపీ పాగా వేయడానికి చూస్తున్నది అని చెప్తున్నారు కదా. ఏ సమస్య వచ్చినా కూడా హైడ్రా కానివ్వండి, మూసీ కానివ్వండి, రైతులకు రుణమాఫీ విషయంలో కానివ్వండి, రైతు బంధు విషయంలో కానివ్వండి, నీళ్లు రాకపోయినా కానివ్వండి, ఆటో అన్నలు రోడ్ల మీద పడ్డ కానివ్వండి, ఏ సమస్యకైనా పరిష్కారం కోసం మా దగ్గరికి వస్తున్నారు, బీఆర్ఎస్ భవన్ కు వస్తున్నారు. మా నాయకులు వాళ్ళ దగ్గరికి పోయి చర్చించడం జరుగుతుంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు అండగా నిలిచింది ఆదిరించల్లి మా నాయకులు, మా లీడర్లే నిలిచిండండి. ఇంకొకటి బీజేపీ ఏం చేసింది, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసింది? అధికారంలోకి రావడానికి 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు నమ్మించిన ప్రజలకు 2 కేంద్ర మంత్రులు ఇచ్చిన తర్వాత కూడా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది బడ్జెట్ లా అనేది ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి పసుపు బోర్డు అని చెప్పిండ్రు, ఆ బోర్డును తీసుకొచ్చిండ్రు కానీ ₹1 కూడా విడుదల చేయాలి, అదొక బోర్డు. ఇంకొకటి కేంద్రంలో ఉన్న మన హోంశాఖ సహాయ మంత్రి వారు వాళ్ళ మాటలతోటి మన తెలంగాణ రాష్ట్ర ఇజ్జతు, కరీంనగర్ ఇజ్జతు ఏ విధంగా అది ఇస్తున్నాడో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఐటమ్ నెంబర్ 6 అనగానే నాకు రావట్లేదు, అర్థం కావట్లేదు, పక్కన వాళ్ళు మాట్లాడతారు అని చెప్తున్నారు. అంటే ఎంతటి భాషా పరిజ్ఞానం ఉన్నది వాళ్లకు, అంటే ఆ ప్రజల సమస్యల మీద పార్లమెంట్ సాక్షిగా కొట్లాడే పరిజ్ఞానం ఉన్నదా లేదా అనేది జనాలకు కూడా అర్థమైపోయిందండి. ఇప్పటి వరకు కూడా బీజేపీ పార్టీ గాని, బీజేపీ పెద్దలు గాని, బీజేపీ ప్రభుత్వం గాని తెలంగాణ రాష్ట్రానికి చేసింది శూన్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా చేసింది శూన్యం బీజేపీ తెలంగాణకు. ఏమి నమ్మి ఓట్లేస్తారు వాళ్ళు? అదే విషయంపై మనం ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం చాలా కరాఖండిగా పావనిగౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు, పసుపు బోర్డు తీసుకొచ్చారు కానీ రూపాయి ఇవ్వలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, దాన్ని కూడా విస్మరించిపోయింది. కాగజ్ నగర్, ఆజంజాయి మిల్, డిబిఆర్ మిల్, అలాగే ఈసీఐఎల్ మన ఐడిపిఎల్ కానివ్వండి, ఆల్విన్ కానివ్వండి. ఇంకొక క్వశ్చన్, ప్లీజ్. రైతు బంధును కూడా కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధును కూడా కాపీ కొట్టిండ్రు. అయితే ఈ విషయం కూడా కాపీ కొట్టిండ్రు. అయితే ఈ విషయంపై శ్రీనివాస్ గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే సూటిగా అడిగిన ఏదైతే పావనిగౌడ్ అడిగారో ఆ క్వశ్చన్లకు సంబంధించిన మీ దగ్గర సమాధానం ఉన్నది. అంటే ఖచ్చితంగా బీజేపీ మాత్రం రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తున్న మాత్రం వాస్తవమే, కానీ ప్రజలలో మాత్రం శూన్యం అన్నట్టుగా పావనిగౌడ్ గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? మీ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ. జమీల్ గారు, మేమేమి ఈ రాష్ట్రంలో పనిచేయకుంటే మోదీ గారి ప్రభుత్వం ద్వారా పరిపాలన ఈ యొక్క రాష్ట్రానికి అందలేదంటే ఈ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఎట్లా గెలిపిస్తారండి? ప్రజలకు అర్థం కాదా? అర్థమే కదా. బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చినారు? అవుట్ ఆఫ్ 17 ఒకటి ఎంఐఎం పోతే 8 కాంగ్రెస్ కి, 8 బీజేపీకి, టీఆర్ఎస్ కన్నా ఇచ్చినారు. బీఆర్ఎస్ కి ఎందుకు రాలేదు? నా 6-7 సీట్ల డిపార్ట్మెంట్ పోతాయి, 7-8 సీట్ల మోర్ దెన్ 10 అయితే. సో ఈ రకంగా ప్రజలకు ఏ పార్టీ ద్వారా ఈ దేశానికి ఆగలమ్మా తల్లి నేను అది చెప్తున్నా. ఇప్పుడు చెప్తురుగా మీరు, మేమేం తీసుకురాలి మీరు చెప్తురు కదా. నేను చెప్తున్నా ఇంత ఏం చెయ్యండి ఈ యొక్క రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతాయా? పర్ క్యాపిటల్ రేషియో ప్రకారంగా బడ్జెట్ తోని ఆ యొక్క మన రాష్ట్ర వాటా ఈ రాష్ట్రానికి వస్తుంది. బిసైడ్ దట్ ఈ యొక్క రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగానే ఆ యొక్క కోచ్ ఫ్యాక్టరీ పని నడుస్తలే. మీ పక్కనగా కరీంనగర్ జిల్లా పక్కనగా నడుస్తలేవో చెప్పండి. 1100 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. అడిషనల్ గా ఇంకా కూడా
మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేసిపోతున్నారు. అలాగే మీ హయాంలో పూజ చేసి అనౌన్స్ చేసిన ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఛార్జ్ చేయాలి? 10 ఏళ్ళ జాగా ఎందుకు ఇవ్వలేదు మీరు? మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పడంతో వాళ్ళు జాగా ఇచ్చినారు, ఇలా ట్రైబల్ యూనివర్సిటీ అనౌన్స్ చేసినారు. ఈ యొక్క రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి యొక్క హైవే అన్ని కూడాను ఈ యొక్క రాష్ట్రం ద్వారా పోయినాయి. ఇక సంపూర్ణంగా సమ్ టైమ్స్ రాష్ట్ర బీఆర్ఎస్ సర్కారు వారి కాంట్రిబ్యూషన్ మ్యాచింగ్ నాట్ ఇవ్వకుండా రైల్వేస్ కోసం కావచ్చు, మెట్రో కోసం కావచ్చు, మేమే మొత్తం వేసి ముందుకు నడిపించినాం. ఆ ప్రగతి కనబడతలేదా? ఈ యొక్క రాష్ట్రంలో నిజంగా కూడా ఎయిమ్స్ కనబడతలేదా? లేకుంటే ఇంకా మిగతా ఐఐటీలు కనబడతలేవా? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మెడికల్ కాలేజ్ ప్రతి జిల్లాలో ఎక్కడి నుంచి వచ్చినాయి? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచేటువంటి ఇవన్నీ కూడా రాష్ట్రంలో వచ్చిన కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. ఇస్తే మోదీకి పేరు ఎక్కడ వస్తుందో, వాళ్ళ పాపలాంటి ఎక్కడ పెడుతుందో అని చెప్పేసి కేసీఆర్ గారు అవన్నీ ముట్టుకోకుండా, ఆయుష్మాన్ భారత్ అమలు చేయకుండా, ఒక్క సింగిల్ రేషన్ కార్డ్ ఇష్యూ చేయకుండా 21 లక్షల రేషన్ కార్డు మీరు కట్ చేసింది వాస్తవం కాదా? ఒక్క రేషన్ కార్డు కొత్తగా ఎలిజిబుల్ పర్సన్స్ కి ఇయ్యలేదు, అది వాస్తవం కాదా? మీరు మాకు చెప్తే ఎట్టమ్మా అర్థం కాదు. మీరే అందా కట్టారు, బాగా అజ్యూమ్ చేసినారు మీరు. మీ అందా కరెక్ట్ అవుతుంది, మీ మనసులో ఉన్నది మీరు పలికినారు. మీ మాటలు బట్టి చూస్తే ఇవాళ రేపో 4 నెలలకో మీరు కూడా ఆలోచనలు పడతారు భారతీయ జనతా పార్టీ పట్ల. రైట్. పవన్ గౌడ్ గారు ఇప్పుడు చాలా మీకు ఒక ఆఫర్, బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు కనబడుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి పవన్ గారు మీ దగ్గరికి వస్తున్నారు. కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ మీద అంటే గత ప్రభుత్వం నాడు ఎట్లా ఉన్నది వారికి అర్థమైపోయింది కాబట్టి వాళ్ళే చెప్తున్నారు ఏ చేప కింద నీరు రాబోతా ఉంది పేరుతా ఉంది. సో ఇవన్నీ అర్థం చాలా మంది ఒకసారి పవన్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. పవన్ గౌడ్ గారు మీరే చెప్పినారు చేప కింద నీరులా మీరు విస్తరిస్తున్నారు. పవన్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. 45 సంవత్సరాల నుంచి రాజకీయాలు పనిచేస్తున్నాం. పవన్ గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం అనేక ఉదాహరణలు చూస్తా, అనేక మంది చూస్తాము. నాడి మీరు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పారండి. 15 మొత్తం 17 సీట్లలో 8 బీఆర్ఎస్, బీజేపీ 8 కు సంబంధించిన కాంగ్రెస్ ప్లస్ అదే విషయానికి వస్తున్నా. అంటే బీఆర్ఎస్ తనకు సంబంధించిన ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో, యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉన్నదో దానికి ప్రకారం వచ్చింది అనుకుందాం. అయితే ప్రస్తుతం ఏదైతే 8 వచ్చింది బీఆర్ఎస్కు, కానీ నిలబెట్టుకోలేకపోయిందా బీజేపీ అన్న ఒక భావనతోని పవన్ గౌడే చెప్తున్నారు. రేపు రాబోయే దశలో మీరు చెప్పారు కరెక్టే, కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, మెట్రోకు సంబంధించిన నిధులు రాలేదు, వైద్య విధానానికి సంబంధించిన వైద్యకు సంబంధించిన ఏదైతే మీరు చెప్పారో 30 డిస్ట్రిక్ట్లలో మెడికల్ కాలేజ్ను అలాట్ చేశారు కరెక్టే, అని అది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అయింది కదా. అయినప్పటికీ దాని నిధుల గురించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అక్కడ సంబంధించిన ఫ్యాకల్టీ సరైన పద్ధతి లేదు. దీనికి సంబంధించింది కూడా ఇప్పుడు ఏదైతే నిధులలో ఎందుకు వాళ్ళ కోత విధించారు అనేది పవన్ గారికి వచ్చారు. అదేనా సార్? మేడం చెప్పండి ప్లీజ్. మేడం పవన్ గౌడ్ గారు ఓకే ఇన్ఫ్రా డెవలప్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని జమీల్ గారు. Yes, of course, but at the same time the budget has to be sanctioned by the central government. No sir, this is the thing. And moreover ఒకసారి మనం ఇప్పుడు మళ్ళీ చాలా టెక్నికల్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుంది మన నారాయణ గారు. ఓకే రైట్ మ్యామ్, ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ విషయంలో మనకు సంబంధించిన శ్రీనివాస్ గారు ఏదైతే చెప్తున్నారో దీనికి ఏకీభవిస్తున్నారా? అంటే కేంద్రం బడ్జెట్ కేటాయించినప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సద్వినియోగం చేయలేకపోయేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు కేంద్రం బడ్జెట్ ఎవరికి ఎంత ఇస్తున్నది, ఏం చేస్తున్నది అని ఒక్కసారి చెప్తా మీకు. ఇగో ఇది మొత్తం స్టేట్ వైడ్ గా ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చింది ట్యాక్స్ పరంగా అనేది మనం చెప్పుకుందాము. తెలంగాణ రాష్ట్రానికేమో 29,899 సంథింగ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కేమో 57,000 ఇచ్చింది. ఇంకొకటి యూపీ, బీహారు, మధ్యప్రదేశ్, దక్షిణాది మొత్తం నార్త్ స్టేట్స్ కేమో సగం బడ్జెట్ వాళ్ళకే ఇస్తున్నారు. సౌత్ స్టేట్స్ కేమో అల్ల తెలంగాణకైతే అన్యాయం చేసిండ్రు అనేది ఈ లెక్కలే చెప్తాయండి.
రూపాయికి మేము రూపాయి ట్యాక్సులు కడితే మాకు చారానా ఇస్తున్నారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇంకొకటి ఏంటంటే మెడికల్ విషయంలో కూడా మెడికల్ కాలేజెస్ అన్ని రాష్ట్రాలకు ఇచ్చిండు, కానీ మన రాష్ట్రానికి శూన్యం. 8 గెలిచినాం అంటున్నారు కదా, 8 గెలిచి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, ఏం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం కోసం ఏం నిధులు తీసుకొస్తున్నారు? ఏమన్నంటే రాష్ట్రం ఇవ్వలేదు, స్థలాలు సేకరించలేదు, అది అని అంటున్నారు, కానీ ప్రతి విషయంలో అడ్డుపడ్డది మీది కాదా? కాళేశ్వరం లాంటి జాతీయ అంటే మంచి ప్రాజెక్టును కడితే అందరికి నీళ్ళు ఇస్తే దాని మీద అవినీతి ఆరోపణలు చేసి జాతీయ హోదా కూడా ఇవ్వలేదు కదా, మీరు కదా చేసిందంతా. రేపు తెలుస్తుంది కదా. ఘోష్ కమిటీ పీసీ ఘోష్ కమిటీ బయట పడ్డ తర్వాత తెలుస్తుంది కేసీఆర్ కేటీఆర్ కంపెనీ అధికారులు. ఇప్పుడు మొదలైంది కదా, ఇప్పుడు పవన్ గారు ఇప్పుడు మొదలైంది. కేసీఆర్ గారు కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జడ్జిమెంట్ రిపోర్ట్ బయటకు వస్తుంది, ఆ రిపోర్ట్ ఆ కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఇనిషియేటివ్ తీసుకుంటది, అక్రమాల గురించి అవినీతి గురించి అన్ని వాస్తవాలు బయటపడ్డ తర్వాత ఈ ప్రభుత్వం మీకు ఎంత సపోర్ట్ చేయాలనుకున్నా వినండి. కాంగ్రెస్ పార్టీ వినండి పావని గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఎమ్మెల్యేలని సపోర్ట్ చేసి వాళ్ళ పార్టీలో కలుపుకోవడానికి ఈ యొక్క కేసులో కాళేశ్వరం కేసులో మీకు సపోర్ట్ చేస్తున్నా కానీ ప్రజల కోపం మాత్రం తగ్గదు. ఆ అవినీతి బండారం బయటపడ్డ తర్వాత మీరు సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకు ఓకే. అదే ఒక విషయం మనం ఒక లక్ష్మణ్ గారు చాలాసేపు లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనకు మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈరోజు ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తే రోజుకు వేడెక్కుతూనే ఉన్నది, రాజకీయాలు మరొకసారి వేడెక్కుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్ట్యా. అయితే ప్రస్తుతానికి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాత్రం శూన్యమని చాలా ఖచ్చితంగా కరాఖండిగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఎ ఎనలిస్ట్గా మీరు ఎలా దీని మీద ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు నగర అభివృద్ధి తీసుకున్నప్పుడు మున్సిపల్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది అని మనం ఒకసారి, ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తి అయితే ఉంది ఇది నగర ప్రజల్లో. అనేక స్లమ్ ఏరియాల్లో వాటర్ సరిగా రావడం లేదు, 2 రోజులకోసారి కూడా. అలాగే ఇంటింటి కుళాయి అన్నారు, అది జరగలేదు. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ మనం చూస్తున్నాం కదా, చిన్న వర్షం పడినా కూడా నగరంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలిచిపోతుంది. అది ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తున్నాం, ఇవాళ కొత్తగా చూడడం లేదు. మరి ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అన్నది కూడా ఉంది, అసంతృప్తి ఉంది, కాదని ఎవరు అనటం లేదు. అయితే ఏంటంటే ఎన్ని జరిగినా కూడా ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం అంటే ప్రస్తుత జిహెచ్ఎంసీ పరిపాలన మీద అసంతృప్తి ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఆల్టర్నేట్ చూస్తారు, ఎవరు నెక్స్ట్ రాగలిగితే బాగా చేయగలుగుతారు అని. ఇప్పుడు ఏమైపోయింది, బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి చైర్మన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు. అంటే అదొక ఆనవాయితీగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడం వలన అది కాంగ్రెస్ పార్టీకి మైనసే, బిఆర్ఎస్ పార్టీకి మైనసే, ఇద్దరికి మైనసే. అలా పార్టీ ఫిరాయించడం కరెక్ట్ అయితే కాదు. అలాగే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా గెలిచిన తర్వాత కొద్ది రోజులకి 3 అనుకుంటాను వాళ్ళు బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు. ఇది ఈ పద్ధతి సరిగా లేదు. అంటే ఇప్పుడు ఇంకొక విషయం దీంట్లో జోడించదలుచుకున్నానండి మీరు శ్రీనివాస్ గారు, లక్ష్మణ్ గారు. ప్రస్తుతం ఏదైతే ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన తర్వాత కాంగ్రెస్లకు రావాల్సిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారి మీద కూడా కోర్టు ఆంక్షలు విధించినట్టుగా మనకు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఏదైతే మరొకసారి దాని మీద చర్చ వస్తుందో, కోర్టులో జరుగుతుందో, ఆ విషయంపై కూడా వాళ్ళు ఒకసారి మరి బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనకు వస్తున్న వార్తలు ఉన్నాయి. అయితే నేపథ్యంలో ఎప్పుడైతే గెలిపే గుర్రం మీదనే సవారీ చేసే విధంగా ఏదైతే రాజకీయ నాయకులు వివరిస్తున్నారో దీని పట్ల మీరు ఎలా విశ్లేషిస్తారండి?
పార్టీ ఫిరాయింపుల చట్టం అంటే మీరు శాసనసభ్యుల వరకు తీసుకున్నప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టము పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది, దాన్ని సరిదిద్దటం లేదు. అంటే కఠినంగా ఎన్నికల సంస్కరణలు రావాలి, ఇలా పార్టీ ఫిరాయిస్తే పదవి పోయే విధంగా ఉండాలి తప్ప ఏముంది, లెజిస్లేటివ్ పార్టీని తీసుకెళ్లి విలీనం చేస్తే అయిపోయా. లేదు పార్టీ మారితే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలా, ఆ స్పీకర్ అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన తీసుకోడు. అదే కదా ఇప్పుడు కోర్టులో నడుస్తున్నది, స్పీకర్ ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి ఆ కోర్టుల్లో విచారణ కూడా ఆలస్యం అవుతున్నది. 5 సంవత్సరాల పీరియడ్ చూసాం కదా మహారాష్ట్రలో కేసులు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అది చెల్లదు అని. ప్రయోజనం ఏముంది? ఏమున్నది ప్రయోజనం? అంటే ఆయన చేసిన శాంక్షన్స్ అన్ని వెనక్కి తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ముందు చట్టాల్లోనే మార్పులు రావాలి, అది ఒకటి. రెండోది రాజకీయ పార్టీలు కూడా నైతిక విలువలు పాటించాలి. ఎంత సిగ్గుచేటండి, బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి దానం నాగేంద్ర ఎమ్మెల్యే పదవి ఉండగానే, ఆయన ఎమ్మెల్యే పదవి ఏ పార్టీ మీద ఉంది? బిఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీకి పోటీ చేస్తాడా? ఎంత ఎంత నీతి మాలిన పని చెప్పండి. అలా అతన్ని చూస్ చేసుకోవచ్చు. అతన్ని పావని గారు ఇప్పుడు ప్రస్తుతం పావని గారి దగ్గరికి వెళ్దాం. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వదులుకున్నాడా? వదులుకోలేదు, ఎమ్మెల్యేగానే ఉన్నాడు. పావని గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే శ్రీనివాస్ గారు మన లక్ష్మణ్ గారు చెప్పారో చాలా చాలా బ్రహ్మాండమైన మాట. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ మీద గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతను వెళ్ళడం, మళ్ళా తర్వాత ఇప్పుడు మళ్ళా ఏదైతే మరి మార్చి మళ్ళా కాంగ్రెస్ కు తనకు సంబంధించిన మరి దగ్గరకు రావడం అనేది అంటే ఇంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? ఈ పార్టీ ఫిరాయింపుల మీద కఠినమైన చర్యలు అంటే దీనికి బీజం మాత్రం బీఆర్ఎస్ నుంచి వచ్చింది అనుకుందాం, కాకపోతే దీని విషయంపై మీరేమంటారండి? బీజం బీఆర్ఎస్ వేస్తుందా, బీజేపీ వేస్తుందా, కాంగ్రెస్ వేస్తుందా అని కాదు, ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి. రాబోయే భవిష్యత్ తరాలకు ఈ పార్టీ మారేటోళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చెప్పదలుచుకుంటున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది. ఏ అధికారం అంటే అధికారంలో ఏది ఉంటే అక్కడికి వెళ్ళడము, ఆ పార్టీ కండువాలు కప్పుకోవడము, ఆస్తులు కాపాడుకోవడానికి, కొడుకులను రాజకీయంగా రూపుదిద్దుకోవడానికి, నెక్స్ట్ వచ్చే అంటే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ ఉంటే అధికారంలో ఉంటే అక్కడ అన్ని రాజభోగాలను అనుభవిస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్తారు, అక్కడ రాజభోగాలు అనుభవిస్తారు. వీళ్ళు ఎదుగుకుంటేనే ఇట్లనే పోతారా? అంటే ఒక చట్టం తీసుకురావాలి. ఎవరైతే పార్టీ మారుతారో ఆ పార్టీ మారే లింక్ కలుపుతానన్నా, రైట్ 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 అది కొంచెం టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నది. పీసీఆర్ ప్లీజ్ అన్మ్యూట్ టు ది మిస్టర్ ఆదినారాయణ గారు. పార్టీ మారే ముందు ఆ ఎమ్మెల్యే చేసి వాళ్ళు పార్టీ ప్రజాక్షేత్రంలో మళ్ళా వెళ్ళి గెలిచి మళ్ళా పోవడం సమంజసం. ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. దానం నాగేందర్ అనేట ఆయన అయితే ఏ విధంగా చేసిండో అందరం చూసినాము. ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ రాజీనామా చేయకుండానే మళ్ళీ టికెట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది. ఆయన ఎట్లిచ్చిండ్రు మరి? ఈ పార్టీ వాళ్ళకి తెలియదా? రాజ్యాంగం స్వతంత్రం తెచ్చిన మేమే అని చెప్తారు కదా వాళ్ళు. స్వతంత్రం తెచ్చినమే మేము, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు ఢిల్లీ వీధులల్లా. మరి రాజ్యాంగం తెలియదా? మరి ఎట్లిచ్చిండ్రు? రాజ్యాంగాన్ని కూనీ చేయడానికి ఇట్లా ఎంపీ టికెట్ ఇచ్చిండ్రా? ఏమిచ్చిండ్రు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు రాబోయే అంటే అక్కడ ఉప ఎన్నికలు రాబోతే అని అయితే మేము బలంగా నమ్ముతున్నాము. దేశానికి ఒక రోల్ మోడల్ గా కాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉప ఎన్నికలు రావడం వల్ల ఏ ఎమ్మెల్యే అయినా పార్టీ మారదామంటే ఆలోచిస్తాడు, భయపడతాడు. అదే విధంగా జరగాలని కోరుకుంటున్నాము. ఉప ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ గెలవబోయేది, ఉప ఎన్నికలు జరిగినా కూడా అక్కడ గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. దాంతో పాటుగా ఏదైతే ఈ అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిండో 100% రుణం మాఫీ చేయకుండా ప్రజలకు లేనిపోని కల్లిగొల్లి కబుర్లు చెప్తున్నాడో, అంతా బాగుంది అనేసి మాట్లాడుతున్నాడో ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్లా రాజీనామా చేసి ఉప ఎన్నికలు రావాలని గట్టిగా కోరుకుంటారా మేమైతే. రైట్, ఓకే. ఇదే విషయంపై మరొకసారి ప్రయత్నం చేద్దాం ఆదినారాయణ గారితో మాట్లాడడానికి. బహుశా ఏదో టెక్నికల్ ప్రాబ్లం చాలా పెద్ద ఎత్తున్న ఆయన దగ్గర. అయితే నారాయణ గారు ఈరోజు సంబంధించింది పావని గారు కానివ్వండి, బీజేపీకి సంబంధించిన మన శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే మా లక్ష్మణ్ గారు కూడా చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏదైతే ఉన్నదో వైఫల్యం జరిగింది అని చాలా క్లియర్గా చెప్పారు. ఒక లక్ష్మణ్ గారు కొంచెం బ్యాలెన్స్గా మాట్లాడారు, కాకపోతే పావని గౌడ్ గారు అలాగే శ్రీనివాస్ గారు మాత్రం చాలా కరాఖండిగా చెప్పారు. తద్వారా వచ్చేకి సంబంధించిన ఇప్పుడు కోడంగల్లోనే రేవంత్ రెడ్డి కనుక రాజీనామా చేసి ఒకవేళ ఎన్నికల మరొకసారి అయితే ఖచ్చితంగా ఓడిపోతాడు, డిపాజిట్ కూడా రాదు అన్నట్టుగా బాగా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి కంక్లూడ్గా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్లీజ్. ఓకే సార్, నమస్తే సార్. యా ప్లీజ్. అయితే ఒక్కటి సార్, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా, ఒక్క ఇల్లు ఇవ్వకుండా, ఒక్క పేదవాడిని ఆదుకోకుండా రేషన్ కార్డు ఎందుకు ఇయ్యలే మేడం, మాకు తెలుసు ఇవ్వలేదండి. ఒక్క రేషన్ చూపించండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు గత 10 సంవత్సరాల నుంచి. అదండి మీరు మాట్లాడారు కదా మేడం, ఇప్పటిదాకా మీరు మాట్లాడారు కదా. చెప్తా మేడం, లెట్ హిమ్ కంప్లీట్. వినండి, మాట్లాడండి మన నారాయణ గారు. అయితే ఒకవేళ కనుక మీకు వీడియోలో ఇబ్బంది ఉంటే ఆడియో మాత్రమే మాట్లాడండి, పర్వాలేదు. పేదవాడికి ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు మాకు. ఓకే మేడం సార్, అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా రాజీనామా చేస్తే రాజీనామా ఎందుకు చేయాలి? అది ఎందుకు అనవలసిన సమయం కాదు కదా. రాజీనామా చేయవలసిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి? దానికి చాలా క్లియర్ గా ఏదైతే ఉన్నదో ఆమె పావని చేసినాం కదా అమ్మా, రుణమాఫీ చేసినాం కదా. ఇవాళ పడ్డాయి కదా, ఇవాళ 7 ఎకరాలకు పడ్డది, 3 ఎకరాలకు పడ్డది. ఇవాళ ఈ రోజు ఇవాళ 3 ఎకరాలకు పడ్డాయమ్మా. టెక్నాలజీ ప్రాబ్లం, కొత్త ప్రాబ్లం ఉన్నది, వాస్తవం. మీరు అన్నది కరెక్ట్, మేము కాదంటలేము. ఇప్పుడు టెక్నాలజీ ప్రాబ్లం ఉంటది కదా. ఇప్పుడు 15వ తారీఖు వరకు మేడం, 15వ హయాంలో రాని టెక్నికల్ ప్రాబ్లంలు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆగని రైతు బంధు ఇప్పుడు ఏ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగుతుంది? అవునండి, వేల కోట్ల రూపాయలు దోసుకొని అప్పు చేసింది కనుక ఆ అప్పును తీర్చడానికి 10 సంవత్సరాల అప్పు తీర్చుకుంటా పేదలను, రైతులను 345 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ఆ అప్పులు ఎవరికి కడతాడు? కప్పం కడతాడా? ఢిల్లీకి 30 సార్లు ఢిల్లీకి పోయిండు, ఢిల్లీలో కప్పం కడుతున్నాడా? మీ మిత్తి కడతాడండి, ఢిల్లీ కాదు, మీ మిత్తి కడతాడు. మీరు అప్పులు తీసుకున్న దానికి మిత్తి కడతాడు, దోసుకున్న దానికి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు లేదండి, మీరు రేషన్ కార్డు ఇస్తే లొల్లి ఎక్కడిది చెప్పండి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. అది కాదు సార్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు. వారు ఏమన్నారు? 91 లక్షలు కాదు సార్. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, స్టేట్ భరిస్తుందని చెప్పేసి అది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అంశం మీద మనం మాట్లాడదాం. అంశం ఏదైతే ప్రధానమైన అంశాలు ఉన్నాయో సమస్యల పరిష్కారంలో మాత్రం అంటే ఏదైతే వారు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలలో పూర్తిగా విఫలమైపోయిందని. జమీల్ గారు, ఇప్పుడు రేషన్ కార్డులు ఇయ్యలేదని అబద్ధాలు ఎట్లా చెప్తారండి? అసెంబ్లీ సాక్షిగా గంగుల కమలాకర్ గారు సంఖ్యా పరంగా చెప్పిండు ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని. ఇప్పుడు మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లకు ఒక్కసారి సున్నాలు వేసుకుంటా వాళ్ళు పంచుకుంటా ఉద్యోగాలకు కూడా సమాధానం మాత్రం ఆయనతో రాబద్దాం. మన నారాయణ గారితో ఆ సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం. సమయం చాలా తక్కువనేది కాబట్టి సూటిగా ఒక మాట చెప్పండి నారాయణ గారు. ఓకే, ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం అయిపోయింది కాబట్టి రేపు మరొకసారి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం టెక్నికల్గా చాలా పెద్ద ఎత్తున ఆది నారాయణ గారు అయితే చాలా సమస్యలు ఇరుక్కున్నట్టుంది. అక్కడ ప్రస్తుతం టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల సరైన సమాధానాలు ఇవ్వకపోవడం, అది మాకు ఒక మంచి అవకాశం ఉండే వారికి సమాధానం కూడా మనం ప్రజల ముందు పెడితే చాలా బాగుంటుందని 4 Sides TV మనం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. కాకపోతే ఈరోజు ఏదైతే టెక్నికల్ సమస్యలతోని సతమవుతున్న నారాయణ గారి వెర్షన్ మనం వినిపెట్టలేకపోయాం ప్రజలకు. దీని విషయంలో ఈరోజు పాల్గొన్నందుకు శ్రీనివాస్ గారికి అలాగే లక్ష్మణ్ గారికి పావన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు
ధన్యవాదాలు చేస్తూ ఇంకొకసారి శ్రీనివాస్ మన నారాయణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ప్రత్యేకంగా ఒకవేళ కనుక వీడియోలో ఏదన్నా ఉంటే ఆడియోలో కూడా మాట్లాడొచ్చండి. ప్రజలకు సంబంధించిన మన సందేశాన్ని ఇవ్వడానికే ఫోర్సైజ్ టీవీ విశ్వ ప్రయత్నం చేస్తున్నదని మనం భావిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్సైజ్ టీవీ.